అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఫుల్ మూన్ రీడింగ్. మనకు నిన్న అంటే ఏప్రిల్ 1న ఫుల్ మూన్ స్టార్ట్ అయింది. దీని ఎనర్జీస్ మనకు నెక్స్ట్ ఒక 3 to 4 days వరకు ఉంటుంది. సో కాబట్టి ఈ ఫుల్ మూన్ టైంలో మీరు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీరు ఏం లెట్కో చేయాలి అన్నది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 second. సో మనకు ఈ ఫుల్ మూన్ వచ్చేసి లీబ్రా సైన్ అంటే తులారాశి సైన్లో నడుస్తుంది అనమాట. సో మేజర్ ఫోకస్ వచ్చి దేని మీద ఉంటుందంటే రిలేషన్షిప్కి సంబంధించి ఉంటుంది. సో మీరు ఈ టైంలో రిలేషన్షిప్కి సంబంధించి చేంజెస్ చూస్తూ ఉండొచ్చు. బోత్ నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే, అది గుర్తుపెట్టుకొని 2 విధాలుగా నడుస్తూ ఉంటుంది. సో మీ కనెక్షన్స్ కనుక అసలు బాగాలేవు అని అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం లాంటిదో, లేకపోతే హైడ్ చేసి ఒకరు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పట్లేదు అని అంటే బయటికి మాట్లాడేసేయడం అనమాట. మాట్లాడేసి ఏదైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో దాని గురించి చెప్పేసుకోవడము. కొన్నిసార్లు అలా చెప్పడం వల్ల ఫస్ట్ ఫైట్స్ అవి స్టార్ట్ అవుతుంది, రైట్? సో అలాంటివి కూడా జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో మోస్ట్లీ రిలేషన్షిప్కి సంబంధించి చాలా చేంజెస్ మీరు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో నోటీస్ చేస్తారు. ఓకే, సో మరి చూద్దాము మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి. ఈ ఫుల్ మూన్ టైంలో మీరేం లెట్ గో చేయాలి, ఫోకస్ దేని మీద ఉండాలి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. ఓకే, ఫస్ట్ వచ్చేసి 9 of Pentacles, 2 of Swords, the Hermit, the Hanged Man, the Sun, King of Swords. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద మీ ఫోకస్ ఉండాలి అన్నది చూద్దాము. సో ఈ ఎనర్జీస్లో, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఫస్ట్ మీ ఫోకస్ ఉండాల్సింది దేని మీద అని అంటే లిబరేషన్ మీద. ఓకే, ఫ్రీడమ్ మీద అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఫ్రీడమ్ వచ్చేసి ఏంటి అని అంటే స్పెషల్లీ మీ లైఫ్లో మీరు ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి స్టక్ అయిపోవడం అనమాట. ఓకే, అండ్ బాగా అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండిండొచ్చు. మనీ వైజ్ కావచ్చు, ఫ్రీడమ్ లేదు, బయటికి వెళ్ళి వర్క్ చేస్తే డబ్బులు వస్తుందని తెలుసు బట్ ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయడానికి భయపడి ఆగిపోవడం లాంటిదో, లేకపోతే మీ అంతకు మీరు ఇండిపెండెంట్గా ఉండాలి, లైక్ కంప్లీట్లీ ఫుల్ లవింగ్ ఎనర్జీతో నచ్చినట్లుగా మీ టైం స్పెండ్ చేయడము, నచ్చిన వాళ్ళతో ఉండడం, ఇలాంటిదన్నమాట. అంటే ఏదో అడ్డుగోడలాగా ఆగిపోయి ఉండడము, ఒక కేజ్లో మీరు ఫిక్స్ అయి ఉండిపోవడం అనమాట. సో అలాంటి ప్లేస్లో ఇప్పుడు మీరు ఉండిండొచ్చు. అది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ఏంటంటే ఇలాంటి థింగ్స్ ఏ దాంట్లో అయితే మీరు కేజ్గా ఫీల్ అవుతూ ఉన్నారో, డిస్టర్బ్గా అనిపిస్తుంది, దీనివల్ల లైఫ్లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, హ్యాపీనెస్ లేదు అని చెప్పేసి, నాకు ఒక ఫ్రీడమ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందో, ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి. సో మీ మేజర్ ఫోకస్ వచ్చేసి దీని మీద ఉండాలి, ఫ్రీడమ్ సైడ్ వెళ్ళాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే చాలామంది కొన్ని థింగ్స్ అంటే మనీ వైజ్గా బాగుండిండొచ్చు, బిజినెస్ అన్నీ బాగా నడుస్తుండొచ్చు, రిలేషన్స్ పైనకి అంత సర్ఫేస్ మీద చూపించడానికి అంతా చాలా హ్యాపీగా ఉన్నట్లు స్టోరీస్, స్టేటస్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు. బట్ డీప్ డౌన్ ఏంటి అని అంటే ఏదో లైక్ హ్యాపీనెస్ లేదు, అంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదు, దీనికి మించి ఇంకేదైనా ఉంటే లైఫ్లో బాగుంటుంది కదా, అంటే నాతో నేను ఉండాలి, నాకు నచ్చినట్లు ఉండాలి అని చెప్పేసి అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకుందాం. ఓకే, సో మీరు పర్మిషన్ తీసుకోవడము అండ్ రెస్పాన్సిబిలిటీస్ కోసం ఎక్కువగా ఆలోచించి స్టక్ అయిపోయి ఉండడము. సో ఇలా అనమాట. రెస్పాన్సిబిలిటీస్ ఎస్ ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే బందీలాగా ఫీల్ అవ్వకుండా ఉండడం ఏ సిచ్యువేషన్లో అయినా సరే. సో ఇలాంటిది ఏదైనా ఫీల్ అవుతున్నారు అని అంటే కనుక మీరు దీని నుంచి ఇప్పుడు బయటకు రావడం చాలా ఇంపార్టెంట్. ఇది మీ మేజర్ ఫోకస్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో. ఏ దాంట్లో అయితే ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ మీ లైఫ్లో మీరు బాగా స్టక్ అనడం కంటే బాగా కేజ్లో ఉన్నట్లు, ఒక ఫ్రీడమ్ లేదు, బాగా డిస్టర్బ్గా అనిపిస్తుంది అని అంటే దాని నుంచి బయటికి రావడము మీ మెయిన్ ఫోకస్ ఉండాలి అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే
మీ మీద మీరు డబ్బు స్పెండ్ చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అంటే మీరు ఎర్న్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఏంటనంటే మీకు నచ్చిన ఫుడ్ తినడమో, నచ్చినట్లు జ్యువెలరీనో, డ్రెస్సెసో, లేకపోతే ఏదైనా కొనడానికో ఈ ఫ్రీడమ్ అనేది లేదనమాట. బాగా మిస్ అవుతూ ఉంది. లేదు అని అంటే కొంతమందికి ఇదర్ లైక్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల స్పెండ్ చేయకుండా ఉండడం జరుగుతూ ఉండొచ్చు. దానివల్ల కూడా మీరు ఏంటనంటే ఏదో ల్యాక్ అవుతుంది, ఏదో లైక్ జస్ట్ రిచువల్ లాగా లైఫ్ ఒక రొటీన్ లాగా ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో అందుకనే ఈ డబ్బులకి ఏదైనా అర్న్ చేస్తున్నారు ఉంది అని అంటే ఫస్ట్ స్పెండ్ చేసుకోండి. మీ మీద మీరు స్పెండ్ చేసుకోవడం, హాలిడేకి వెళ్ళేంత ఉంది అని అంటే హాలిడేకి వెళ్ళడం లాంటిదో, మీకు నచ్చిన థింగ్స్ కొనుక్కోవడం లాంటిదో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తుంది. ఇది ఏంటి అని అంటే మీకు మీ లైఫ్లో నాకు ఒక ఫ్రీడమ్ ఉంది, నాకు నచ్చినట్లు నేను చెయ్యొచ్చు, నేను ఒకరు చెప్పినట్లే ఫాలో అవ్వట్లేదు అన్న హ్యాపీనెస్ని, అంటే ఆ రియలైజేషన్ని తీసుకుని వస్తుంది అనమాట. సో అందుకని మీరు డబ్బుని కొంచెము మీ మీద మీరు ఖర్చు చేసుకోవాలి అన్నట్లు ఉంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించడం కరెక్టే, సేఫ్గా ఉండడం బెస్ట్ థింగ్, ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ఓవర్గా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ కొంచెము ఇప్పుడు ఎలా అని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎంజాయ్ చేయట్లేదు లైఫ్ని. అంటే ప్రజెంట్లో మీరు ఆ మనీని లైక్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్నీ పోస్ట్పోన్ చేస్తున్నారు, ఓకే. ఫ్యూచర్లో బాగుంటుందో నేను ఇప్పుడు ఈ డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ దీనికి డబ్బులు ఖర్చు పెడితే ఫ్యూచర్లో వస్తుందో లేదా అని స్టింజీగా కొంచెము బాగా లైక్ ఓవర్గా సేవ్ చేస్తూ ఉండడము. దీనివల్ల కూడా ఏదో లైక్ కేజ్లో ఉన్న ఫీలింగ్, రైట్, ఆ ఫ్రీడమ్ అన్నది లేదనమాట. సో అందుకనే మీరు సేవ్ చేయడం కరెక్టే, ఫ్యూచర్ గురించి ఆలోచించడం కరెక్టే, బట్ అలా అని చెప్పేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు లైక్ ఇబ్బందిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకూడదు. దీనికి సంబంధించి చిన్నదైనా సరే పర్లేదు, ఏదైనా పర్చేస్ చేయండి, మీ హ్యాపీనెస్ని చూసుకోండి. దీనివల్ల ఏంటి అని అంటే లైఫ్ బాగుంది, లైక్ అంతా ఓకే, లైక్ ఒక బందీలాగా కాకుండా నచ్చినది చేయొచ్చు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఒక హోప్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఆ మనీ మీరు ఇప్పుడు స్పెండ్ చేయడము చాలా ఇంపార్టెంట్. అలానే ఏదో మొత్తం అంతా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కేర్ఫుల్గా ఉంటూ ఒక హ్యాపీనెస్ని తీసుకోవడం. అది మీకు నచ్చినది ఏదైనా సరే బయటికి వెళ్ళి, చాలామంది లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్, అఫ్కోర్స్ బయటికి వెళ్ళి తినాలి అని అంటే డబ్బు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, అంత బాగా అనిపించదు. బట్ ఫ్యామిలీని అలా బయటికి తీసుకొని వెళ్ళి కొంచెం అలా స్పెండ్ చేసేసి రావడం వల్ల ఒక మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడు ఇంట్లోనే అంటూ ఉంటే కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాళ్ళకు మీకు ఇబ్బంది అయిపోయి ఏదో ఒక లైక్ డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేయకుండా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, రైట్. సేమ్ అలాంటిది అనమాట ఇక్కడ. సో ఏదైనా సరే కొంచెం అది మీతో మీ ఫ్యామిలీతో కొంచెం చిన్నదైనా సరే స్పెండ్ చేసిన ఒక కైండ్ ఆఫ్ హోప్ అనేది లైఫ్కి వస్తుందన్నమాట. సో కాబట్టి ఇది చెయ్యాలి, దీని మీద మీ మేజర్ ఫోకస్ ఉండాలి. ఈ మంత్లో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్, ఓకే. అండ్ మీ ఫోకస్ దాని మీద, ఫ్రీడమ్ మీద ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే హీలింగ్ మీద ఉండాలి. ఎందుకనంటే ద టవర్ సిచ్యువేషన్ చూపిస్తుంది ఇక్కడ. మళ్ళీ రిలేషన్స్ సంబంధించి చాలా థింగ్స్ ఈధర్ మీరు ఓన్గా రియలైజ్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే కొన్ని బ్రేక్ అవ్వడము, గొడవలు జరగడము, ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. సో దీనికి సంబంధించి వెంటనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి నాకు ఇది వద్దు, నేను ఎండ్ చేసేస్తాను, ఇలా లైక్ వెంటనే రియాక్షన్ ఉంటుంది, రైట్. అలా కాకుండా ముందు హీల్ అవ్వడం. సో ఈ ఫైట్ జరిగింది, సో దీన్ని కంప్లీట్లీ తీసుకొని హీల్ అవుతాను, హర్ట్ అయ్యాను, హీల్ అవుతాను, ఇలా అనమాట. సో మెయిన్ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ స్టెప్ వెంటనే కాదు, లైక్ వెంటనే నేను నెక్స్ట్ వెళ్ళిపోతాను, కంప్లీట్లీ బ్రేక్ చేసేస్తాను, వేరే పీపుల్తో మాట్లాడతాను, అలా కాకుండా అది కూడా రీసెంట్లీ జరిగిందంటే కొంచెం బ్రేక్ తీసుకొని మీరు ఆ హీలింగ్ మీద ఫోకస్ చేయాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. సో మీరు మీ మేజర్ ఫోకస్ నెక్స్ట్ 3 to 4 డేస్లో ఏంటి అని అంటే ఈ థింగ్స్ మిమ్మల్ని మీరు లైక్ ఈ హీలింగ్ మీద, ఇంకా మీకు మీ స్పెండ్ చేయడం లైక్ సెల్ఫ్ లిబరేషన్ మీద ఫోకస్ ఉండాలి అన్నట్లు మెసేజ్ అనమాట, ఓకే. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఈ టైంలో ఇప్పుడు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు, మీ ఫోకస్ వచ్చేసి దీని మీద ఉంది, ఓకే. మీరు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారంటే చాలా స్ట్రాంగ్గా స్పిరిచువల్లీ మీరు లెసన్స్ నేర్చుకోబోతున్నారు. ఆన్సర్స్ అనేది రాబోతున్నాయి. ఈ ఆన్సర్స్ అనేది ఎవరో వచ్చి ఇచ్చేది కాదు, మీరు ఫైండ్ అవుట్ చేసే ఆన్సర్స్ అనమాట. సో ఇవి మీరు తెలుసుకోబోతున్నారు.
అండ్ ఏంటి అని అంటే ఈ ఫైట్ చేయకుండా మీరు లైఫ్లో సరెండర్ అవ్వడం వల్ల, నెగిటివ్ థింగ్స్ని లెట్ గో చేయడం వల్ల అండ్ ఈ ఆన్సర్స్ వచ్చినప్పుడు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో చాలా స్ట్రాంగ్గా ఆన్సర్స్ తెలుసుకోవడము, అవేక్నింగ్ కైండ్ ఆఫ్ ఒక ఇన్నర్ కాలింగ్ అన్నది వస్తుంది మీకు నెక్స్ట్ 3 to 4 డేస్లో అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఏదో సిచ్యువేషన్కి సంబంధించి 2 of Swords బాగా స్టక్ అయినట్లు ఫీల్ అవుతున్నారు. అంటే డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఎమోషనలీ బ్లాక్డ్, బాగా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండడము, ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఈ టైంలో డెసిషన్ తీసుకునే దాని మీద ఫోకస్ చేయడం కంటే సరెండర్ అయిపోండి ఈ సిచ్యువేషన్కి. యూనివర్స్ తీసుకుంటుంది ఆన్సర్, చూద్దాము ఆటోమేటిక్లీ ఫ్లో అవుతుందని చెప్పేసి సరెండర్ అయిపోయి ఇప్పుడు ఏదైతే ఫోకస్ ఉందో దాని మీద మీరు ఫోకస్ చేసి సరిపోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఈ ఇండెసిషన్ సిచ్యువేషన్ని, ఈ ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడము, ఎమోషనల్లీ బ్లాక్ అయిన సిచ్యువేషన్ని లెట్ గో చేసేసి దీని మీద ఫోకస్ చేసేసి సరెండర్ అయిపోతే ఆటోమేటికలీ థింగ్స్ అనేది ముందుకు ఫ్లో అవుతుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, అండ్ బై ద వే నేను మొన్న అనుకున్నాను చాలా ఇంపార్టెంట్ రీడింగ్ ఒక వీడియో చేయాలని చెప్పేసి. స్పిరిచువల్ అవేకనింగ్కి హీలింగ్కి డిఫరెన్స్ అని రెండు చాలా చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. లైక్ స్కై ఇంకా అర్త్ అనమాట, అంటే ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. చాలామంది హీలింగ్నే స్పిరిచువల్ అవేకనింగ్ అనుకుంటారు, సో అది రాంగ్. సో దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తాను సూన్, మేబీ నెక్స్ట్ వీక్లో, అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. ఓకే, సో అందరికీ క్లియర్గా లైక్ ఒక నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే స్పిరిచువల్ అవేకనింగ్కి సంబంధించి నేను కావాలని ఎక్కువగా మాట్లాడను. ఎందుకు అని అంటే అది వచ్చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ. అండ్ నా పర్సనల్గా నన్ను అడిగితే నేనేమనుకుంటానంటే రైట్ నౌ ఇది నేను చెప్పే టైం అనేది కాదు, దానికంటూ ఒక టైం వస్తుందని చెప్పేసి నేను దానికి సంబంధించి వీడియోస్ చేయను. మోస్ట్లీ నేను హీలింగ్కి సంబంధించి దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటాను. ఎవరైనా లైక్ ఆ స్పిరిచువల్ అవేకనింగ్ జర్నీలో ఉన్నారు అని అంటే 1-2 థింగ్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకనంటే అది మాస్టర్స్ జర్నీ. స్పిరిచువల్ అవేకనింగ్ వచ్చేసి మాస్టర్స్ జర్నీ, అంటే దాని గురించి మరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జీసస్, లార్డ్ కృష్ణ, ఇంకా బుద్ధ, వీళ్ళ జర్నీ ఉంటుంది రైట్, అది అనమాట. అది కంప్లీట్లీ డిఫరెంట్. హీలింగ్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను అందుకనే అది టచ్ చేయను, ఎందుకంటే పెద్ద పెద్ద మాస్టర్స్ జర్నీ కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి నేను బాగుంటుంది, లైక్ పెద్దవాళ్ళని గౌరవించినట్టు ఉంటుంది అన్నట్లు టచ్ చేయను అనమాట ఎక్కువగా. ఓకే, సో వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్న విధంగా. సో మెయిన్ థింగ్ అందుకని స్పిరిచువల్ అవేకనింగ్ గురించి, అసలు హీలింగ్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఆ వీడియోలో మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకు ఇప్పుడు అది మెన్షన్ చేశానంటే ఈ టైంలో కొంతమందికి చాలా రేర్గా ఉంటుంది, కొంతమందికి స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రమ్ విత్ ఇన్ మీరు ఆన్సర్స్ తెలుసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. కాబట్టి ఎక్కువగా మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకుంటూ ఏమవుతుంది ఏంటి అని కాకుండా జస్ట్ సరెండర్ అయిపోండి, లైఫ్ ఈజీగా ఫ్లో అవుతుంది, ఆన్సర్స్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ స్పోర్ట్తో ఈదర్ ఎవరైనా ఎల్డర్లీ పర్సన్, కొంతమందికి ఈ టైంలో ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, లేకపోతే అథారిటేటివ్ ఫిగర్లో ఉండిండొచ్చు, కొంచెం మీకన్నా లైక్ మాస్కులైన్ ఓల్డర్ ఎనర్జీ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి పర్సన్ నుంచి కూడా ఏదో మెసేజ్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్నప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి, వెంటనే జడ్జ్ చేయడం కాకుండా, వెంటనే లైక్ కంక్లూషన్స్కి వెళ్ళకుండా చూడండి, లైక్ ఏంటి ఎందుకు ఈ పర్సన్ మెసేజ్ చేస్తున్నారు, దీని నుంచి నేను ఏం తెలుసుకోవాలి అన్నట్లు అనమాట. ఓకే, సో అలాంటి ఏదో మెసేజ్ రిసీవ్ చేసుకోబోతున్నారు, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే బెటర్ అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఈ ఫుల్ మూన్ టైంలో అఫీషియల్లీ లీగల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏదైనా మెసేజ్ వచ్చేది ఉంది. అలా అనంటే మీరు వాళ్ళ నుంచి కాలో మెసేజో ఏదైనా ఇన్ఫర్మేషనో డాక్యుమెంట్సో ఇలాంటిది కూడా ఏదైనా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. లేకపోతే దానికి సంబంధించి మాట్లాడడం అనమాట, మాట్లాడే ఛాన్స్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉండండి ఈ సిచ్యువేషన్లో. ఓకే, అండ్ ఈ ఫుల్ మూన్ టైంలో మీరు మెయిన్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇంకోటి థింగ్స్ మీ నెక్స్ట్
మీరు సక్సెస్ లైక్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, కొన్ని థింగ్స్ చేయాలంటే ఏంటి అదని చెప్పేసి ఇంటెన్షన్స్ పెట్టేసి ఒక లిస్ట్ రాసి పెట్టుకొని దాని సైడ్ లైక్ అది ఏదైతే ఉందో ఆ ఇంటెన్షన్స్ దాని సైడ్ ఫ్లో అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ లైక్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో లిస్ట్లో రాసేసుకోవడం, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి రాసుకోవడం అనమాట. సో దానికి తగ్గట్టు ఫ్లో అయిపోవడము, ఎలా ప్రిపేర్ అవ్వడము, ఏ ఫీల్డ్ మీకు కరెక్ట్గా ఉంటుంది గవర్నమెంట్ జాబ్లో, కోచింగ్ తీసుకోవడము, ఇలా అనమాట. సో కాబట్టి ఇంటెన్షన్స్ అవి రాసేసి మీరు దాని సైడ్ ఫ్లో అయిపోవాలి, ఆ సక్సెస్ సైడ్ ఫ్లో అయిపోవాలి అన్నట్లు చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటి, ఈ టైంలో ఇలా చేయడం వల్ల తొందరగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది తొందరగా సక్సెస్ అవుతుంది. వితౌట్ ఎనీ లైక్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక ఫుల్ డిసిప్లైన్తో, ఒక డిటర్మినేషన్తో ఆ సక్సెస్ సైడ్ వెళ్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో కాబట్టి అలా లిస్ట్ ఏదైతే చేయాలనుకుంటారో రాసి దానికి తగ్గట్టు మీరు ఫ్లో అయిపోండి, అవి తొందరగా మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఎస్. అండ్ ఓకే, సో అంతే ఇవాళ రీడింగ్లో మనకు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఇవే మెసేజెస్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఎస్ రిలేషన్షిప్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను రైట్, ఏదైనా లైక్ థింగ్స్ కొంచెం గొడవలు లాంటివి జరగడము, డిస్టర్బెన్సెస్, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడము, ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. కొంతమంది మీ మైండ్లోనే ఇది జరుగుతూ ఉండొచ్చు, రిలేషన్లో లైక్ పర్సన్తో జరగకుండా మీ ఓన్ మైండ్లోనే మీకు నడుస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే అది ఏదో బ్రేక్ అయిపోతున్నట్లు, ఏదో పెయిన్ అవుతున్నట్లు అనిపించే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే బ్రేక్ అవుతుంది ఈ టైంలో, ఎందుకంటే లీబ్రాలో నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు నోటీస్ చేయొచ్చు. ఏదైతే ఇప్పుడు నెగిటివ్గా కాజ్ చేస్తుందో, డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుందో అది వచ్చేసి ఏంటనంటే మీ డౌట్స్, ఇల్యూషన్స్, మీరు ఏదైతే ఇది బిల్ట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నారో అది ఫాల్స్ అనమాట, అది బ్రేక్ అవుతుంది ఈ టైంలో. సో కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా ఇట్స్ ఓకే, ఇదంతా మీ మంచి కోసమే జరుగుతుందని చెప్పేసి సరెండర్ అయిపోండి. తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి అని అంటే అప్పుడు ఈ గొడవ జరగడం, అప్పుడు నా మైండ్లో ఈ ఆలోచన రావడానికి రీజన్ వచ్చేసి ఇది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా బిల్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనమాట. సో అలా వచ్చేసి అది క్లియర్ అయిన తర్వాత ఒక న్యూ హోప్తో, ఒక కొత్త లైక్ ఒక ట్రూత్తో, క్లారిటీతో మీరు మళ్ళీ మీ కనెక్షన్స్ని బిల్డ్ చేసుకుంటారనమాట. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటివి ఏదైనా బ్రేక్ అవుతున్నా దాని మీద ఫోకస్ చేసి భయపడకుండా, జరుగుతుంది ఏదైనా సరే ఒక నెగిటివ్ థింగ్ సిచ్యువేషన్ వెళ్ళిపోవడానికి జరుగుతుంది అని చెప్పేసి పాజిటివ్గా ఉండి సరెండర్ అయిపోవడము మీరు చేయాల్సిందనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.